motion moved. The question is the Andhra Pradesh State Aquaculture Development Authority Act Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Animal Husbandry, Fisheries and Marketing to move the motion for taking into consideration of the Andhra Pradesh State Agriculture Development Authority Bill, Act Bill 2020. Please, Minister Garu. I beg to move that the Andhra Pradesh State Aquaculture Development Authority Bill 2020 to be taken into consideration. Adhyaksha, భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం 974 కిలోమీటర్ల సుశీలమైనటువంటి తీర ప్రాంతం ఉండి ఆక్వా రంగానికి సంబంధించి కానివ్వండి, మెరైన్ సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఎంతో సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. మెరైన్ సెక్టార్కి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో, ఆక్వా సెక్టార్కి సంబంధించి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండి దాదాపుగా 50% పైచిలుకు ఆక్వా ఉత్పత్తులు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎగుమతి అవటం అనేటువంటిది గర్వించదగినటువంటి విషయం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి సుమారుగా 18 లక్షల మంది నిరుద్యోగ యువతకు కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరి దాదాపుగా 2 లక్షల పైచిలికి ఎకరాలలో ఆక్వా రంగం కానివ్వండి, సుమారుగా 8 లక్షల ఎకరాలలో ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ కానివ్వండి జరుగుతున్న రాష్ట్రం. అధ్యక్ష, ఇలాంటి రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి ఈ రంగంలో పూర్తిగా అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉంటూ మరి ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ఏ విధమైనటువంటి నియంత్రణ లేనటువంటి పరిస్థితులు నిన్నటి వరకు ఉన్నాయి. అధ్యక్ష, ప్రత్యేకించి మొన్న ఈ కోవిడ్-19 సంభవించినప్పుడు ఆక్వా ఉత్పత్తులన్నీ కూడాను మార్కెట్లోకి వచ్చేటటువంటి పరిస్థితులలో ఇంటర్నేషనల్గా సంభవించినటువంటి పరిణామాలలో పూర్తిగా ఎగుమతులు ఆగిపోవటం, ఆక్వా ఉత్పత్తులను పంటలు పండించినటువంటి రైతులు తాము పండించిన పంటను అమ్ముకునే అవకాశాలు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవటం వలన తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. అధ్యక్ష, ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి మెరైన్ ఎక్స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపేడా వాళ్ళని, ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఇలాంటి క్రైసిస్లో తప్పనిసరిగా రైతు నష్టపోకుండా ఉండే విధంగా గిట్టుబాటు ధరను నిర్ధారణ చేయించి వారి రైతుల దగ్గర నుంచి కూడాను సుమారుగా 80,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేయించి నిల్వ చేయించిన పరిస్థితి. అధ్యక్ష, ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దానిలో ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను, లేదంటే అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి ఈ సెక్టార్ని ప్రభుత్వ అజమాయిషీతోటి పూర్తిగా మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఈ అథారిటీని తీసుకురావడం జరుగుతుంది. అధ్యక్ష, దీంట్లో ప్రధానంగా 4 భాగస్వాములు. అధ్యక్ష, సీడ్ హ్యాచరీకి సంబంధించి, ఫీడ్ ప్లాంట్స్ మేనేజ్మెంట్ సంబంధించి, ఆక్వా ఉత్పత్తులు చేసే రైతులకు సంబంధించి, అలాగే ప్రాసెసింగ్ అండ్ ప్రొక్యూర్ చేసేటటువంటి ఎగుమతిదారులు, ఈ 4 పిల్లర్స్ లాంటి అధ్యక్ష ఈ రంగానికి సంబంధించి వీరందరూ కూడాను ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్ వచ్చినప్పుడు కూడాను క్వాలిటీ ఇవ్వాలి, పంట చేతికి వచ్చిన టైంలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేయాలనే ఆలోచనతో ఒక నిర్ణయం చేసి మరి ఈరోజు ఆక్వా రంగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన పరిస్థితి ఉన్నది. సార్, గతంలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ పాదయాత్ర సందర్భంగా ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలు వారి నోటీస్కి వచ్చినప్పుడు రేపటి రోజున అధికారంలోకి రావటంగానే ఆక్వా రంగానికి సంబంధించి ప్రధానమైన పెట్టుబడి విద్యుత్. అధ్యక్ష, విద్యుత్ రంగానికి సంబంధించి అప్పటి వరకు ఉన్నటువంటి ₹3.50 యూనిట్ ధరని ₹50 చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రోజు ఆ రంగానికి సంబంధించి హామీ ఇవ్వటం, ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చినటువంటి 3వ మాసంలోనే ₹50 యూనిట్ ఇవ్వటం వల్ల సుమారుగా 720 కోట్ల రూపాయలు ఆర్థికంగా అదనపు భారం బడ్జెట్ మీద పడిన పరిస్థితులు. అధ్యక్ష, వాస్తవంగా ఆ వెసులుబాటు అనేటువంటి ఆ రంగానికి సంబంధించి
ఎంతో ప్రయోజనం కలిగించే పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో మరి ఎన్నో వెసులుబాట్లు కల్పించేటువంటి రంగానికి సంబంధించి కొంత ప్రోత్సాహాలు అందించాలనే ఆలోచనతో, ఆ రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలనే ఆలోచనతో మరి ప్రత్యేకించి కొంచెం దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మత్స్య సాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వ్యవస్థీకృత విధానాలు లేకపోవటం వలన ఆక్వా రంగం చాలా సందర్భాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ప్రగతిశీల ఆక్వా రైతులు ఆక్వా అనుభవం రంగాల్లో ప్రగతిశీల వ్యవస్థాపకులకు కొదవలేదు. అయినప్పటికీ ఈ రంగం అభివృద్ధిలో సుస్థిరతను సాధించలేదు. ఆక్వా సాగులో కీలకమైన సీడు మరియు ఫీడ్ నాణ్యత ప్రమాణాల నియంత్రణ పర్యవేక్షణ కొరవడినది. అత్యవసర స్థితులలో రైతులు పంటను హార్వెస్ట్ చేసినప్పుడు సరసమైన మార్కెట్ ధరలు లభించినప్పుడు పంటను నిల్వ చేసుకునేందుకు తగిన సదుపాయాలు కొరత ఉన్నది. చేపలకు విదేశీ ఎగుమతి అవకాశాలు చాలా తక్కువగా కనుక ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల మీద ఆధారపడవలసి వస్తున్నది. స్వరాష్ట్రాలలో చేపల వినియోగానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు రైతులకు భరోసా కల్పించను. రొయ్యల సాగుపై సరైన నియంత్రణ కొరవడినందున ఉత్పత్తులలో నాణ్యత లోపించి విదేశీ ఎగుమతులు తరచుగా తిరస్కరణకు గురవుతున్న పరిస్థితులు అధ్యక్ష. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల ఎకరాలలో మేజర్ రిజర్వాయర్స్ కానివ్వండి, పంచాయతీ స్థాయిలో ఉన్న ట్యాంక్స్ కానివ్వండి, రైతు వారీగా కల్టివేట్ చేస్తున్నటువంటి ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్కి సంబంధించి కానివ్వండి, ఎంతో ఉత్పత్తులు ఉన్నటువంటి పరిస్థితులు. వీటన్నిటి కూడాను మన రాష్ట్రంలో వినియోగం అనేటువంటి చాలా తక్కువ అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతులు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మన కోవిడ్ టైంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాలేనటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే బెంగాల్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అస్సాం ముఖ్యమంత్రి గారితో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వీరితో మాట్లాడి అక్కడ మార్కెట్లను తెరిపించి మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఉత్పత్తులను ఆ రాష్ట్రాలకు ఎగుమతి చేయించి మార్కెట్ సౌకర్యానికి వెసులుబాటు కల్పించిన పరిస్థితి అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేవు అధ్యక్ష. ప్రత్యేకించి కోవిడ్ సందర్భంలో డైలీ ఆరోగ్యపరమైన సమస్యలతో పాటుగానే ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్ విధానాల మీద డైలీ మానిటరింగ్ చేస్తూ మరి ప్రైవేట్ యాజమాన్యాలతో కొనుగోలు చేయించి మన రైతులను మరి మద్దతు ధర కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకున్న పరిస్థితులు ఉన్న అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి సీడ్, నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫీడ్ రైతులకు అందించే విధంగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలలో 36 చోట్ల అనువైనటువంటి ప్రాంతాలలో ఈ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి సుమారుగా 50 కోట్ల రూపాయలు వెచ్చించి సీడు, ఫీడు ప్రత్యేకించి ఈ రెండింటిలో స్టాండర్డ్స్ ప్రమాణాలను పాటిస్తూ క్వాలిటీ మెటీరియల్ అందించినట్లయితే రైతు 80% నష్టపోయే పరిస్థితులు ఉండవు. కాబట్టి రైతును ఆదుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వ సహకారంతో రైతును ఆదుకుంటూ రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించేటటువంటి మానిటరింగ్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అథారిటీని ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఈ రంగానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఆక్వా రైతులకు సంబంధించి